హాయ్ హలో వెల్కమ్ టు మిరర్ టీవీ. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న పాగల్ మూవీ ఆగస్ట్ 14th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ పాగల్ మూవీ హీరో మన విశ్వక్ సేన్ అండ్ నివేదా పేత్రాజ్ మనతో ఉన్నారు. మన అని ఎందుకన్నానంటే మా అందరికీ మీరు మన అన్న ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ యాక్టర్ లాగా మేము చూడం, మా ఇంట్లో ఫ్యామిలీ పర్సన్ లాగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, రిలీజ్ అయిన 1 డేలోనే 3 million ఆల్మోస్ట్ క్రాస్డ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా మరి 3 million స్పీడ్ వెళ్తుంది అనుకున్నా కానీ ఇది మరి గాడ్ స్పీడ్లో వెళ్ళిపోయింది. సో ఐ థింక్ నౌ ఇట్ రీచ్ టు ఎవ్రీ వన్, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఐమ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిలీజ్ ఎనీమోర్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా స్టార్ట్ అయితే అది ఎప్పుడు ఆగుతుందో మనం చూద్దాం. అంటే లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఓటీటీ అలా ఏమైనా అనుకున్నా డైరెక్ట్ ఎంత? నో 2 months I was worried. 2 months I was worried about like where is it going, what if అన్నట్టుండే. But by the time when they said theatrical, అసలు ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ఎక్సైట్మెంట్. మీ ఫ్యాన్స్ అయితే నార్మల్గా మూవీ టీవీలో కూర్చొని చూసే టైప్ అయితే కాదు, థియేటర్లోనే చూడాలి, పేపర్లు ఎగరాల్సిందే, అరవాల్సిందే. సో హ్యాపీ. సుదర్శన్ తీసిన అన్ని మూవీస్ ఆల్మోస్ట్ హిట్. చాలా తక్కువ మూవీస్ తీశారు. ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒకదానికి సంబంధం ఉండదు. ఎందుకు విశ్వక్ సేన్ ఇలాంటి రోల్ చూస్ చేసుకున్నారు? అంటే లైక్ లవర్ బాయ్ లాగా. లవర్ బాయ్ స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? See, I just thought like I'm going to tell like very new point more than character or like genre అవన్నీ వదిలేస్తే I'm going to say like very 2-3 new points ఇట్లా డైరెక్ట్ నేనే ఫస్ట్ టైం అది చేస్తుంది. సో I just want that credit every time. If I make a film it should make a difference. ముందు ఎప్పుడు చూడలేరు ఈ సినిమా అన్నట్టుంటేనే యాక్ట్ చేయగలను, అప్పుడే కిక్ వస్తుంది. ఏదో జాబ్ లెక్క చేయలేను. అది అంటే విశ్వక్ సేన్ వర్కహాలిక్ అంటే అగ్రెసివ్గా వర్క్ చేస్తారా, లేకపోతే ఇష్టంతో జోవియల్గా వర్క్ చేసుకుంటూ? వర్క్ చేస్తున్నప్పుడు అగ్రెసివ్గా ఉంటా. వర్క్ ఆల్రెడీ హిట్ మూవీలో చూసాం మీ అగ్రెసివ్నెస్. అండ్ మీరు తీసిన ఆల్మోస్ట్ ఏ మూవీస్ తీస్తే ఆ మూవీస్లో అండ్ ఒక డిఫరెంట్ రోల్, అంటే ఇందులో మిమ్మల్ని ఏడిపించేశారు కదా. అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? Again, a girl next door, but someone that every guy will desire and every girl will want to be. ఓకే, మరి మీరు చెప్పారు నేను చాలా మందికి ఐ లవ్ యూ చెప్పాను కానీ మిమ్మల్ని లవ్ చేస్తున్నా అంటే ఐ లవ్ చెప్పిన వాళ్ళందరినీ లవ్ చేయలేదా మీరు? ఓన్లీ హీరోయిన్ని మాత్రమే లవ్ చేశారా? అట్లా చెప్పాలి కదా అమ్మాయికి. అంటే ప్రతి ఒక్కరికి అట్లనే చెప్తారు. రియల్ లేదు అట్లా కాదు. మూవీలో ఇట్ హ్యాస్ ద డైలాగ్ హ్యాస్ లైక్ సమ్ రియలీ మీనింగ్, లైక్ వెరీ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ ఫర్ ద డైలాగ్. అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది వై వాడు అందుకు అంత సీరియస్గా ఉన్నాడు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అన్నది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే ఎంతమంది 16,000 మెంబర్స్ ఈమె డిఫరెంట్ ఎందుకు అయి ఉండొచ్చు? ఈవిడ దగ్గర మీరు ఎందుకు ఆగిపోయారు? ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు? అదే సినిమా. ఓకే, సినిమా చూసే తెలుసుకోవాలి. మీకు రియల్ లైఫ్ లో ఇలా ఎవరైనా ఉన్నారా? అంటే మీ కాలేజ్ డేస్ లో ఇలా వెంటబడి పాగల్ లాగా? ఆమెకి పాగల్స్ లేకుండా ఆమె చెప్పిన స్టోరీలో సైకో నార్మల్ గా ఎవడో ఇంటికి వచ్చేసిందంట. అవునా? మెంటల్ సంబడి ట్రెస్పాస్ దర్ హౌస్. ఓకే. యాక్చువల్లీ తను చూడడానికి చాలా ఇన్నసెంట్ గా క్యూట్ గా. నో, డైరెక్ట్ డోర్ కొట్టి హలో సింగింగ్ చేస్తుంటే గిటార్ వాయిస్తుంటే అన్ని వాడి కోసం అని చెప్తున్నట్ట. మీకు సింగింగ్ టాలెంట్ కూడా ఉందా? No, సింగింగ్ కాదు, నేను గిటార్ that was the time that I was learning guitar and I posted a video. The stalker thought that I played it for him. He thought I posted everything for him and he came and he's like, I know you love me, let's get married and all that. That is ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది? ఇప్పుడు few months back ఇంటికి వచ్చేసారా? అయ్యా. అండ్ అంటే మీరు పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు, ఆ రోల్ చేశారు. అంటే మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు కష్టమైంది ఏమనిపించింది? అంటే కష్టం అంటే నాకు ఐ థింక్ ఇఫ్ నథింగ్ సో ఫార్. అండ్ యాక్చువల్గా మీకు తెలుగులో తమిళ్లో కన్నా తెలుగులో మీకు చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, మీకు తెలుసా? తమిళ్లో పెద్ద ఫాలోయింగ్ ఉంది అమ్మాయికి. లేదు, మన తెలుగు అమ్మాయి లాగే ట్రీట్ చేస్తారు. తమిళ్లో కూడా ఫాలోయింగ్ ఉంది. పాండిలో నేను షాక్ అయినా. పాండిచేరిలో నేను ఎవరికి తెలియదు కదా, నేను జాలీగా తిరుగుతుండే. ఈమెకి ఇబ్బంది, వాడు పెద్ద పచ్చబొట్టు వేసుకొని వచ్చింది.
Full name that too. ఫుల్ నేమ్ టాటూ వేసుకొని వచ్చాను. అండ్ మా అందరికి ఏంటి టిఫిన్స్ స్నాక్స్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మంత్కి రిలీజ్ చేస్తా ఇక పైన కనబడుతూనే ఉంటా అని ఎందుకు ఆగిపోయినా సెకండ్ వేవ్కి ఆగిపోయినా. ఇప్పుడు వస్తూనే ఉంది కదా, మధ్యాహ్నం ఓ పాట వదిలిన. అవును ఆగవే ఇంకా ఈ సాంగ్ కదా, అందులో ఏడుస్తున్నారు. అండ్ సరదాగా ఆ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ టైటిల్ సాంగ్కి ఒక అదేమంటారు ఇన్స్టాగ్రామ్లో ఒక కాంటెస్ట్ పెట్టారు. ఏంటి ఆ ప్లాన్ మీదేనా? నాది ఐడియాస్ అంటే మనమేమిటి. ఓకే, డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు, నరేష్ గారు మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నారు కదా, అంటే ఎవరెవరు ఫస్ట్ స్టోరీ డిస్కస్ చేసుకున్నారు? డైరెక్టర్ నేను కూర్చున్నాం, మనోడు గంటన్నరలో స్టోరీ చెప్పిండు, నేను ఎస్ చెప్పేసిన అక్కడ. అంటే మీకు ఏం నచ్చింది? ఆ 16,000 మంది అమ్మాయిలు అనుకున్నారు? అది కాదు సినిమా. ఇట్ హ్యాస్ లైక్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం. నేను ఎన్ని నేరేషన్స్ ఉంటాయి తెలుసా, ఎన్ని స్టోరీస్ ఉంటాయి తెలుసా, చాలా కష్టం మీద నచ్చుతుంది నాకు స్టోరీ ఏదన్నా. సో ఇది నచ్చింది. వాట్ ఐ బిలీవ్డ్, వాట్ ఐ లైక్డ్ ఇన్ ద ఫిలిం, వెన్ ఐ సా ది అవుట్పుట్, ఇట్ ఈస్ బెటర్ దెన్ వాట్ హీ నారేటెడ్. ఈ కోవిడ్ అంటే ఈ షూటింగ్స్కి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? అంటే కోవిడ్ టైంలో షూట్స్ ఏమైనా చేశారా? అంటే ఆల్మోస్ట్ అంతకు ముందే కంప్లీట్ అయిపోయింది. లేదు, వెన్ ఇండస్ట్రీ స్టార్టెడ్ షూటింగ్ ఐ స్టార్టెడ్, వెన్ ఇండస్ట్రీ రెజ్యూమ్డ్. అందరు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా, అందరు తిన్నట్టే నేను తిని కూర్చున్నా. ఈ ఎన్ని డేస్ షూటింగ్కి, ఐ మీన్ ఎన్ని డేస్? వి షాట్ ఇట్ ఫర్ 19 days. అండ్ చాలా చాలా జాగ్రత్తగా రాజుగారితో సహా అందరం కథలో ఉండి వీఆర్ ఇన్ స్టోరీ. ఈ సీన్ చూసినాం, అదిరిపోయింది, పోయి మళ్ళీ ఇంకొంచెం బెటర్ లొకేషన్లో ఇంకా గ్రాండ్గా తీయండి, ఇంకా బాగుంటుంది, డోంట్ వేస్ట్ దట్ ఎమోషన్ ఇన్ దిస్ సీన్ హియర్ అని రాజుగారు 10 పైసలు ఎక్కువ పెట్టి ప్రతి చోట హీ ఆల్సో టుక్ దిస్ ఫిలిం పర్సనల్లీ అండ్ టుక్ దిస్ ఫిలిం టు నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఏదున్నా పాలిష్డ్గా స్వీట్గా మాట్లాడడం మీకు చేత కాదు, ఏదున్నా డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తారు. అండ్ ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్ కూడా అసలు కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా రిసీవ్ చేసుకుంటారు. అలా ఎలా మీకు సాధ్యం అవుతుంది? మీ మాటలకే ఫిదా అయిపోతారు ఎవరైనా అసలు. ఏమో అదే నచ్చింది. ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. సో దే విల్ ఫర్గివ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్స్. మోస్ట్ ప్రాబబ్లీ మీరు చేయరు. No, I'm telling you, when they like good and bad about you, they'll understand you like very easily. నేను యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ చేసుడు, కెమెరా కట్ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీద ఒక లెక్క, ఇంటర్వ్యూలో ఒక లెక్క యాక్టింగ్ చేసుకుంటా నా వల్ల కాదు. అందుకే బిగినింగ్ నుండే ఎట్లున్నా అట్లా చెప్పేసిన, ఎందుకంటే లైఫ్ టైం యాక్టింగ్ చేసే పని ఉండదని. అంటే హిట్ మూవీ మీ రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుందా? ఫలక్నుమా దాసా, లేకపోతే ఈ నగరానికి ఏమైందా, లేకపోతే పాగల? నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ క్లోజ్ టు మై లైఫ్. మై లైఫ్ ఇస్ బిగ్గర్ దెన్ దిస్ ఆల్ సినిమాస్. ఇది ఏది కూడా మీ లైఫ్ కాదా? బట్ ప్రేమ్ క్యారెక్టర్ అవి 4 సిమిలారిటీస్ ఉంటాయి కొన్ని, కానీ ప్రేమ్తో నాకు సిమిలారిటీసే లేవు. ప్రేమ్ ఈజ్ లైక్ వెరీ 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 ఏలియనిస్టిక్ క్యారెక్టర్, వెరీ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ గుడ్ క్యారెక్టర్. అది పాగల్ అనే వర్డ్ మీరు కాంప్లిమెంట్గా తీసుకుంటున్నారా? ఏ పాగల్ అనే టైప్లో అలా తీసుకుంటున్నారా? రవితేజ గారు ఈడియట్ టైటిల్ ఏమని తీసుకొని ఉండొచ్చు? అయిపోయింది ఏదో ఒకటి నాకు రిటర్న్లో. అండ్ మీరు చెప్పండి, విశ్వక్ సేన్ గారు యాక్టింగ్, ఐ మీన్ సెట్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? సేమ్ ఇలా ఇప్పుడు చెప్పిన యాక్టివిటీస్ ఉండేవాడు? అసలు లేదు. కాదా? అబద్ధమా? No, actually setlo he was very serious, he was very professional, because he had a lot of things to take care of, in the sense he was involved in, you know, making sure everything falls in place, right? Because anni team lo production department, direction department, camera department, music, ivanni, it was the idea somewhere core started from him and few others. So he had to keep them glued together in some or the other way, and he had to be involved in everything. So he was busy, he was not like this. తెలుగు ప్రాపర్గా నేర్చుకున్నారా? మీరు తెలుగు ఓన్గా వాయిస్ చెప్పే మూవీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. రెడ్లో చెప్పాను. అంటే లైక్ రెడ్లో నేనే చెప్పాను అనుకోవట్లేదు అసలు వాయిస్. అంత బాగా చెప్పింది అన్నారు. అవును, అందుకే తెలుగు రాదేమో అని తెలుగు. నిజం చెప్పండి, మీరు చూసా కెమెరామెన్ అన్న నవ్వుతుండు.
ఓకే. మీరు నా కాల్ తీయడానికి ఉన్నారు. అండ్ ఈ మూవీలో ఒక స్టార్ హీరోయిన్ అని తమ్నేల్ వేసుకుర్రారు యూట్యూబ్ సరే ఇప్పుడు నేను అంటున్నాను అంటే స్టార్ హీరోయిన్ యాక్చువల్లీ ఒకప్పుడు ఖుషి మూవీ అంటే మాటల భూమిక గారి గురించి చెప్పలే నేను. భూమిక గారు ఉన్నారు తెలుసు, ఇంకొక హీరోయిన్ ఉంది భూమిక గారు కాకుండా. ఒక సాంగ్ ఉంది, ఓ సారీ ఉప్సీ, ఇది కూడా యాక్టింగే కదా. నో భూమిక గారు మీ మదర్ రోల్ ప్లే చేశారు. అవును అవును. అంత బ్యూటిఫుల్ మదర్ ఎంత లక్కండి మీకు అసలు. ఈ సెలెక్షన్ ఎవరిది? దిల్ రాజు సార్. అండ్ విశ్వక్సేన్ గారి మూవీస్ అంటే డైరెక్షన్లో కూడా విశ్వక్సేన్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, స్టోరీ డిస్కషన్లో కూడా ఉంటుంది అని బయట టాక్. నిజమేనా? అవునా? అవును. ఏముండదు, డైరెక్టర్కి సినిమా ఒప్పుకోకముందు మీరు కూడా ఒక డైరెక్టర్ ఏమన్నా చేంజ్ చేస్తారా అవి ఇవి అని అడుగుతా ఎవరినైనా. వన్స్ ఎస్ నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పిన తర్వాత నేను ఆయన విజన్ని ఫాలో అవుతా. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సలహా ఉంటుంది. సెట్లో ఉన్న ప్రతి ఒక్కడు, సెట్ అసిస్టెంట్కి, లైట్మెన్కి, అందరికీ ఈ సీన్ కొంచెం ఇట్లా తీస్తే బాగుంటుంది అన్నట్టు నాకు కూడా అనిపిస్తుంది. కానీ అది లోపలనే ఉండాలి. ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, వాడు తీస్తాడు సినిమా, సో వాడిని ఫాలో కావాలి. అప్పుడే వాడి సినిమా వస్తుంది బయటికి. నేను చెప్పి వాడు చెప్తే కిచ్డీ వస్తుంది బయటికి. ఈ మూవీకి ఈ సాంగ్స్ అని ఒక్కొక్కటి ఒక్కొక్కలా చాలా స్లో మెలడీ సాంగ్స్ ఉన్నాయి, లవ్ సాంగ్స్ ఉన్నాయి, డాన్స్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ని అంటే చాయిస్ ఎవరిది? రదందా? Yeah. So basically I was narrating story to everyone and I was looking for a person who loves the film and who wants to do the film even without discussing any commercials first. Okay. I wanted to see who gets excited. Then this guy narration in బయటకు వచ్చి రదన్ సార్ నేను పాగల్ సార్, ఇప్పుడు ఈ రోజు నుండి నేను సార్ పాగల్ అన్నాడు. ఓకే మనోడు ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి ఒక సాంగ్ పంపి అంటే ఈ సెంట్ మదర్ సాంగ్ అక్కడ ఫ్లాట్ అయిపోయింది అందరం. That mother song is like surprise in film. Yeah, but we are really releasing it on Sunday after release. Amazing song. So akkada lock ayam. But background score is given by Leon James. Even trailer background score kuda Leon James e ichchindu. Like meeru very chaala chotla goosebumps vastundi cinema lo. Yeah. Actually అందరికీ ఈ విషయం ఇది ఒక లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు. ఇట్స్ ఎ కమర్షియల్ స్టోరీ అనుకోవచ్చు. నో, ఇట్స్ ఎమోషనల్ అంటే మాకు ట్రైలర్లో చూపించింది ఒకటి, సినిమా ఒకటే ఏంటి? లేదు, ట్రైలర్లో చూపించింది సినిమా. అందుకే మీకు ఫన్ సగం పెట్టి మీకు సగం నుండి ఎమోషనల్ ఎందుకు తీసుకుపోయినాం తెలుసా ట్రైలర్. ఫస్ట్ హాఫ్లో మీకు ఫన్ ఎక్కువ ఉండి సెకండ్ హాఫ్ నుండి ఇట్ విల్ బి ఇంటెన్స్ లవ్ స్టోరీ. అది నేను చెప్పాలనుకునే అట్లా చేసినాం మేము కట్. మీకు చూస్తే కూడా దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ట్రైలర్ని మీకు అర్థమవుతుంది. ఓకే, దిల్ రాజు గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? రాజు గారు, ఐ లవ్ హిమ్ ఫర్ ద వే లైక్ ఫర్ ద లవ్ హీ హ్యావ్ ఫర్ సినిమా. లైక్ హీ లిటరల్లీ 30 years నుండి కన్సిస్టెన్సీ ఈ రోజుకి లైక్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్. హీ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్. హీస్ జస్ట్ నాట్ ఎ ప్రొడ్యూసర్, హీస్ హియర్ నాట్ జస్ట్ టు మేక్ మనీ, హీ లవ్స్ సినిమా. అండ్ అది ఆయన టైర్డ్ కాలేదు ఇంకా. గెట్ ద లైన్ అప్ హీ హ్యావ్ and he is in all discussions, అన్ని డిస్కషన్స్ ఉంటారు. అండ్ వెన్ హీ టెల్స్ us to go shoot again, ఇంకా గ్రాండ్గా తీయండి పోండి, దట్స్ వెన్ ఇట్ హిట్స్ మీ. ఆ మనిషికి లేదు ప్రాబ్లము, డబ్బులు ఇచ్చి చెయ్యి అంటుర్రు, లైక్ ఒక మాట అనకుండా. మనం ఎందుకు చేయవద్దు, మా అంటే ఒకరోజు కష్టపడతాం ఎక్స్ట్రా అంతే, సినిమా ఎప్పటికి ఉండిపోతుంది హిస్టరీలో అనుకొని వీ యూస్ టు గో. అది విశ్వక్సేన్ గారి నుంచి ఆయనతో యాక్ట్ చేశారు కదా ఈ మూవీలో, ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? Vishwak, very dedicated and his energy stays from, because I watched the entire film, I can say this, from the first minute of the film till the last minute of the film, he's holding it up like this. So, I wouldn't call it a one-man show, but if the entire film, if you remove all the characters also, with Prem, the film can run. It's like that. His energy level. ఒక మూవీలో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్స్ ఉంటే అలా ఎంత ఉంటుంది, ఇంతమంది గర్ల్స్తో ఇంత కలర్ఫుల్గా ఎక్కువ కాస్ట్ చేసిన మూవీ కదా ఇది ఇప్పటివరకు. మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఏ సినిమాకి సంబంధం లేదు. ఇదైతే కాంట్రాస్ట్ చూస్తారు. కొత్తగా ఏం నేర్చుకున్నారు అంటే లైక్ డైరెక్ట్ కాంట్రాస్ట్ చూస్తున్నాను. యూ విల్ సీ లైక్ వెరీ జాయ్ఫుల్ గా, వెరీ అంటే బయట అయితే ఉండడు ఇట్లాంటి రోడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అది మీరు కాదనమాట. అయితే నేను కాదు, ఎవరు కాదు.
ఓకే, ఎవరు ఉండలేరు అట్లా, వెరీ ఏలియనిస్టిక్ క్యారెక్టర్. రియల్ లైఫ్లో మీకు ఎన్ని రోజెస్ వచ్చాయి? ఒక్కడు కూడా రాలేదు. మీరు ఎంతమందికి ఇచ్చారు? నేనా, ఎవరికి ఇవ్వలేదు. నేను ఈ సినిమా ప్రమోషన్స్తోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. రోజు ఫ్లవర్స్ కొనడమే ఫస్ట్ టైం. ఓకే, ఈవెన్ ఐ వాంట్ టు గివ్ ఫర్ యు. అరే థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. అరే థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ తీసుకోవడానికి రీజన్ కూడా అదే. అరే, ఐ వాంట్ టు మీట్ యు యాక్చువల్లీ. అరే థ్యాంక్ యూ సో అండ్ మచ్. విత్ ఎ రీజన్, ప్రాపర్ రీజన్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. మీ మూవీని అందరూ థియేటర్స్లోనే చూడండి, August 14. బస్టర్ హిట్ చేయండి. విశ్వక్సేన్ మూవీస్ అంటే ఆల్మోస్ట్ మనం థియేటర్స్లో చూసి రచ్చ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. August Thank you. 14th కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో వచ్చేయండి. నో డౌట్ యూ విల్ హ్యావ్ ఫన్. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.